ఆహార పదార్థాల నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. కల్తీని గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా నంద్యాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆహార పదార్థాల భద్రతా ప్రమాణాల చట్టం 2026 నిబంధనలపై ప్రజలకు మరియు వ్యాపారస్తులకు అధికారులు అవగాహన కల్పించారు. నంద్యాల పట్టణంలోని నూనెపల్లె జిల్లా ఫుడ్ సేఫ్టీ కార్యాలయం నేడు ఒక ముఖ్యమైన అవగాహన సదస్సుకు వేదికైంది. ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటరాముడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణంలోని పాల విక్రయదారులు, కిరాణా వ్యాపారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రస్తుత రోజుల్లో నిత్యావసర వస్తువుల నుంచి పాల పదార్థాల వరకు అడుగడుగునా కల్తీ జరుగుతోందని, దీనివల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల్లో కల్తీని ఎలా గుర్తించాలో ప్రత్యక్షంగా పరీక్షలు చేసి చూపించారు. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాలు మరియు డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ప్రివెంటివ్ మెడిసిన్ మా డైరెక్టర్ గారి ఆదేశాలు మరియు మా ఏఎఫ్సి గారి ఆదేశాల మేరకు ఈ పాలు మరియు పాల పదార్థాల కల్తీలపై ప్రజలకు అవగాహన సదస్సును నిర్వహించి వారికి ప్రజలకు అనుగుణంగా ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా ఆదేశించడం అనేది. అందులో భాగంగా మన నంద్యాల పట్టణంలో నూనెపల్లెలో గల ఈ నూనెపల్లెలో గల సత్య సమీక్షా భవనం నందు ఈ పాల వ్యాపారస్తులకు మరి ఇక్కడ ఉండే ఈ ఏరియాలో ఉండే ప్రజలకు మరి ఈ భవనమునందు అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతున్నది. ఈ అవగాహన సదస్సులలో పాలల్లో ఎలా కల్తీని చేయగలుగుతున్నారు, ప్రజలను ఎలా మోసం చేయగలుగుతున్నారనే దానిపై మేము ఇప్పుడే విశదీకరణంగా డెమో కూడా చూపించడం అనేది. అందులో భాగంగా మేము ఈ పాలల్లో ఇవి దీంట్లో అంటే స్టాచ్ అంటే ఏదైనా చిక్కదనం కోసము దీంట్లో పౌడర్ కలుపుతారు. ఏది అంటే గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఎనీ స్టాచ్ అనమాట. స్టాచ్ కలిపినప్పుడు మనం దీనికి ఒక స్టెట్ ట్యూబ్లోకి తీసుకొని 2 ml అయోడిన్ ద్రావణం కలిపినచో దానికి కలర్ చేంజ్ అవుతుంది, బ్లూ కలర్ వచ్చేస్తుంది. ఇది బ్లూ కలర్ అంటే దీంట్లో కలర్ ఉంది, ఏదో కలిపాడు, స్టాచ్ కలిపాడు అనేది మనకు. అదే మనం అయ్యే పాలను తీసుకుని మనం వేసినాం, దీంట్లో ఏం కలర్ రాదనమాట, ఇటా కలర్ వచ్చినది. అలాగనే దీంట్లో అయోడిన్ ఇది సర్పు డిటర్జెంట్ పౌడరు క్యాస్టిక్ సోడా కలిపిన పాలకు ఇటా రెడ్ కలర్ వస్తుంది అనమాట, పింక్ కలర్ వస్తుంది. అదే ఏమి లేని పాలు అయితే వైట్గా ఉంటాయి. ఇట్లా మేము సింపుల్ టెస్ట్లను చేసి ఇక్కడ డెమో చూపించడం జరిగినది. అలాగనే ఈ డెమోలో ఈ పాల పదార్థాల మీద అవగాహన కల్పిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రజలకు కూడా మీరు కూడా కొనే పాలను సింపుల్ టెస్ట్ కిట్లను ఇంట్లో పెట్టుకోవలసినదిగా. సింపుల్ టెస్ట్ అంటే ఇటువంటి సింపుల్ టెస్ట్ మనకు మార్కెట్లో ఈ రోజుల్లో అవైలబిలిటీగా ఉన్నాయి. ఇవి మీరు ఈ టెస్ట్లు మీ ఇంట్లో ఉన్నప్పుడు పాలవాడు మిమ్మల్ని మోసం చేయలేడు. ఏంటంటే ఈ డబ్బా మీ ఇంట్లో ఉన్నప్పుడు సింపుల్గా మీరు టెస్ట్ చేసిన ఒక 30 సెకండ్స్లోనే దీంట్లో కల్తీందా లేదా అనేది తెలిసిపోతుంది. కల్తీన్నది ఇది వెంటనే మీరు కల్తీని గుర్తించగలుగుతారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నారనుకో, వాడు మీరు టెస్ట్ చేయకుండా కూడా మీకు మంచి పాలు పోయగలుగుతాడు. అలాగనే మనము 2 రకాల పాలు తీసుకుంటుంటారు ఎక్కువ మన కాడికి వచ్చేవాళ్ళు, నీళ్లు కలిగిన పాలు, నీళ్లు లేని పాలు అనేది. నీళ్లు కలిగిన పాలు అనేది మంచిదే, నీళ్ళు లేని పాలు అనేది మంచివే. 2 పాలకు డిఫరెన్స్ ఉంది. అంటే నీళ్ళల్లో ఏముంటుంది, మనం నీళ్ళే కదబ్బా నీళ్ళు కలిగిన పాలు అంటే వాడు ఏ నీళ్లు పోస్తున్నాడు అనేది అబ్జర్వ్ చేయాలి. నీళ్ళు కలిగిన పాలల్లో వాడు ఏమన్నా మురికి కాలంలో రోడ్ల మీద ఉండేది బోర్ నీళ్ళు వాడినాడు అనుకోండి, దాంట్లో వచ్చేసి ఈకోలిన్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా పాలు మేము మన పాలలో కలిసినప్పుడు మన హెల్త్ దెబ్బతిని ఇండైజెషన్ అవుతుంది బాగా. అంటే పాలు కలిగిన పాలు, నీళ్ళు కలిపిన పాలను కూడా మనం స్వచ్ఛమైన నీళ్లు కలుపుతున్నాడా లేదా అనేది కూడా మనకు నీళ్లు కలిపిన రేటు ఒక రేటు పెడతాడు, నీళ్లు లేని పాలు ఒక రేటు పెడుతున్నాడు. కాబట్టి మనం ఎంచేపుని కానీ ప్యాకెట్ పాల మీదనే అవాయిడ్ చేస్తే మంచిది. ప్యాకెట్ పాలను తీసుకోగలగాలి. ప్యాకెట్లో అయితే మనం ఎక్కడ కానీ ఏముంది ఒక స్టెర్లైన్ ప్రాచర్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తయారు చేయి ఉంటాయి. దాని మీద బ్యాచ్ నెంబరు, డేటు, ఎక్స్పైరీ డేటు, ఎన్ని రోజుల్లో వాడాలా, మొత్తం ఇలా అన్నీ ఉంటాయి. దాంట్లో ప్రాసెస్ అంతా జరిగింది. దాంట్లో మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అంతా వచ్చేది, బ్యాక్టీరియా ఉన్నది అదంతా మొత్తం అంతా స్టెరిలైజేషన్ చేసి మార్కెట్లోకి విడుదల చేస్తారు. ఈ లూజు పాలల్లో ఎక్కడ ఏం జరుగుతున్నది అనేది కూడా మనకు అవగాహన ఉండదు. కాబట్టి మనం కూడా కొనేటప్పుడు కూడా స్వచ్ఛమైనది బ్రాండెడ్గా కొంటే 90% మన ఆరోగ్యంగా మనం ఉండగలుగుతాం.
కాబట్టి ఈరోజు ఈ ఈ అవగాహన సదస్సు ఇక్కడ నిర్వహిస్తాము. రాబోయే రోజుల్లో ఎల్లుండి మన కిరాణా మర్చెంట్ అసోసియేషన్‌లో, ఆ తర్వాత చిన్న కాడ ఏపీ టూరిజంలో ఇట్టా జిల్లా వైస్‌గా ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం ఈ నెలంతా. ఇంకా ఎక్కువ చేయగలుగుతాం ఇవన్నీ. ప్రజల్లో కూడా మంచి అవగాహన తీసుకురావాలనేది కూడా మా కోరిక.